ఛాలెంజ్ కూడా చేస్తాను. ఈరోజు ఆ బుక్కిలోకి వెళ్ళి సభ్యత్వం చింపుకొని 10 రూపాయలు 20 రూపాయలు బట్టి నువ్వు సభ్యత్వం చింపుకొని ఏదైతే ఆ 10-20 రూపాయలు కూడా అన్నట్టు నేను డిస్కస్ చేసి ఫైనల్ చేసి ఇప్పుడే ఫైనల్ చేసి నేను మెసేజ్ పెడతాను. ఆ సభ్యత్వాన్ని జిరాక్స్ కాపీ కాదు లామినేట్ చేసుకొని పెట్టుకోమంట. బాజంతా నువ్వు తీసుకుంటున్న ఈరోజు ముందుకొచ్చి బీసీ సభ్యుడివా, బీసీ పోరాట కమిటీ సభ్యుడివా, కోర్ కమిటీ సభ్యుడివా, మూడింటిలో ఏ సభ్యత్వం అన్న తీసుకో. ఆ సభ్యత్వాన్ని లామినేట్ చేసుకొని పెట్టుకో. దానికి నువ్వు 20 రూపాయలు ఇస్తే దానికి 100 రేట్ల విలువ నీకు తిరిగి వచ్చే రోజు నేను నీ ముందు ఛాలెంజ్ చేస్తాను. ఈ సభ్యత్వానికంటే 20 రూపాయలు 2 ఏళ్లలో బ్యాంకులు వేస్తే 7 ఏళ్లలో అయితే 100-200 అయితే నేను ఈ 100 రూపాయలని 10,000 రూపాయలు చేసే విలువైన పని, నువ్వు అడిగిన పని, నీ పని, నువ్వు అడిగిన పని 100 రూపాయలకు 10,000 పని ఎందుకు చేస్తాను ఛాలెంజ్ చేస్తున్నా అంటే నువ్వు సభ్యత్వం తీసుకొని ఫస్ట్ స్టేజ్లోనే ముందుకు వస్తున్నావు. ఇప్పుడు ఉద్యమం పెరిగిన తర్వాత వాళ్ళ ముందుకు వస్తారు. ఇప్పుడు సెల్లర్లు ఎంత 25 మంది ఉంటారు. ప్రతి కోర్ మీటింగ్లో ఇంతే ఉంటారు, 25 మంది ఉంటారు. వీళ్ళు మొదటి నుంచి ముందుకు వచ్చినారు. వీళ్ళు ఫోన్లు వచ్చినా ముందుకు వచ్చినారు, ఫోన్లు వచ్చినా సమాధానం చెప్పి వచ్చినారు. ఒక ఏడాది అయితే ఆడ 1000 మంది ఉంటారు, ఇంకొక ఏడాది ఇలా 1000 మంది ఉంటారు. అది కూడా మన వాళ్ళే. కానీ ముందొచ్చి జెండలు ఎప్పుడు కూడా మన వాళ్ళే. ఇప్పుడు నేను ఇక లేట్ అయింది, పుల్ల నచ్చిన టేబుల్ చదివినట్టు కవరేజ్ చేసిన పూర్తి చేసేసి ఎవరో ఒకరు మళ్ళీ చేసుకోవాలి. ఖాళీగా అనుకుంటా ఫోన్ చేసిన అన్న ఖాళీగా అనుకుంటా సెటప్ చేసేసినాను, థ్యాంక్ యూ అన్నది. ఎందుకంటే నేనే అన్నీ సెటప్ చేయాలి, నాకు తెలుసు. నేను ప్రింట్అవుట్ తీయాలి, ఆడిపోవాలా, ఇంటికోవాలా ఇవన్నీ రాసుకోవాలి.